ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు విన్నాం. దేవుని మహిమపరిచాం, దేవుని కనపరిచాం. ఈ సమయంలో దేవుని బిడ్డగా, దేవుడు ఎన్నుకున్న బిడ్డగా నేను కూడా కొన్ని పాటలు పాడి దేవుని గణపరచాలని ఆశపడుతున్నాను, మహిమపరచాలని. కాబట్టి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Bluetooth connected. హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. శోకములో ఎలలో, కష్టాల కడగంటలో, కడలేని కడలిలో, నిరాశని చూడలో. శోకములో ఎలలో, కష్టాల కడగంటలో, కడలేని కడలిలో, నిరాశని చూడలో. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో విదురయ శోధనలో, లోకాచలాల గడిలో, కడలికి విశ్వాసములో. విశ్వాస పోరాటములో శోధనలు, లోకాచలాల గడిలో, కడలి
కలిపి విశ్వాసములో దుస్తుల ప్రేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుస్తుల ప్రేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘ శాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితివి. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చాలా చక్కని పాట. ఈ పాట పాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం. ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం.
కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. వినండి, ప్రతి క్షణం దేవుని సన్నిధిలో కూర్చునే వారికి ఉన్నాం, ప్రతి క్షణం దేవుని వాక్యాన్ని పఠించే వారికి ఉన్నామని అలా ఉండగలిగితే దేవుని ఆశీర్వాదాలు పొందేవారిగా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నెరవేర్చెదా ప్రతి విషయం నీ కర్పించెదా నీ చిత్తముకై నెరవేర్చెదా నీ స్తుతినే పొందినే సాగెదా నీ స్తుతినే పొందినే సాగెదా నీ నామమునే నైవేద్యదా నీ నామమునే హెచ్చించెదా నా ఆశ్రయము నీవే నా ఆశ్రయము నీవే నా ఆనందము నీవే నా భారము నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాలి, దేవుని మహిమపరచాలి, కనపరచాలి. ప్రతిదినము నీ ముఖకాంతితో నా హృదయ దీపం వెలిగించేదా ప్రతిదినము నీ ముఖకాంతితో నా హృదయ దీపం వెలిగించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ వాక్యానుసారము జీవించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నీ ఘన కీర్తిని వివరించేదా నా దుర్గము నీవే నా భజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం.
వాక్యమును దేవా ప్రతిక్షణం నిరంతరం నీ నామమునే గానము చేసెదను ప్రతిక్షణం నీ సన్నిధినే అనుభవించెదను కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కని పాట అండి. చక్కని పాట పాడే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. చక్కని కంఠాన్ని నాకు ఇచ్చి ఈ కంఠాన్ని ఆయనకు ఉపయోగించుకుంటున్నాడు. నేను ఎంత అదృష్టవంతున్నాను. ఈ లోకంలో ఎంతమంది దేవుడు ఇచ్చిన కంఠాన్ని దేవుడికి ఉపయోగిస్తున్నారు, ఈ లోకానుసారంగా ఉపయోగిస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చిన నోటిని, పెదవుని, నాలుగుని, చూపుని, ఆలోచన అన్నిటి కూడా దేవునికి అర్పించుకునే వారిగా ఉండాలి. మనం మాట్లాడితే దేవుని మాటగా ఉండాలి. మనం చూసే చూపు దేవుని చూపుగా ఉండాలి. మనం చేసే ఆలోచన దేవుని ఆలోచనగా ఉండాలి. మనం నడిచే నడవడం దేవుని ఆలోచనగా నడవాలి. అంతేగాని ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. చాలా చక్కని పాట పాడే అవకాశాన్ని నా దేవుడు నాకు అనుగ్రహించాడు. అందును బట్టి నా తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు దేవుని పాట ద్వారా మహిమపరిచాం. ఈ సమయంలో ఆరాధన ద్వారా దేవుని మహిమపరుద్దాం. సర్వ శరీరులు గట్టిని పోలి ఉన్నారు. 1 పేతురు 1:24. అందుకనే యేసునే ప్రేమించాలి, ఆరాధించాలి.
ప్రైజ్ లార్డ్. ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించిన యేసు రాజా, నిన్నే ఆరాధించేదా.
నీకై జీవించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నీ మధ్యలో చేరేంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరేంత వరకు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మన కంఠంలో ప్రాణవంతులు కూడా మట్టిలో కలిసేంత వరకు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మహిమలో చేరేంత వరకు కూడా దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, సజీవుడు. నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య సజీవుడైన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా దేవుని మహిమపరిచాం, ఆరాధన ద్వారా దేవుని గణపరిచాం. మరి వాక్య సందులోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి రోజు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. దేవానికి స్తుతి సూత్రాలయ్యా, పరిశుద్ధుడానికి స్తుతి సూత్రాలయ్యా, లోకరక్షకుడానికి స్తుతి సూత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత, మా పరలోకపు తండ్రి, నాయన యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు సూత్రాలు మనసారా చెల్లిస్తున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడైన మా ప్రభువా, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలి, ఈ పాప బారి విడిపించాలని తండ్రి మధ్య ఆజ్ఞాపించాడు. తండ్రి మాట జవదారకుండా దీవెని భూమికి దిగి వచ్చిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ రోజున ఆదివారం నీ సన్నిధిలో ఆరాధన జరుగుతున్నది ప్రభు. నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబంలో మాట్లాడమని కోరుకున్నాను. ప్రతి బిడ్డ మనసు మార్చి, ప్రతి బిడ్డ ఆలోచన మార్చి నీ సన్నిధికి నడిపించమని కోరుకున్నాను. నువ్వు మాట్లాడితే నీ బిడ్డలు వింటారు, నువ్వు దర్శిస్తే నీ బిడ్డలు నీ సన్నిధికి వస్తారని నమ్ముతున్నాను. కాబట్టి నీ బిడ్డతో మాట్లాడు, ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబం దేవుని సన్నిధికి నడిపించి నీ సువార్తను ప్రకటించడానికి, నీ వాక్యాన్ని బోధించడానికి, నీ గురించి వివరించడానికి అన్ని రకాల నీ బిడ్డలు సిద్ధపరిచి నీ పరలోకానికి వాసం చేసే భాగ్యాన్ని నీ కుమారుడికి ఇవ్వమని కోరుకున్నాను. సమయంలో పాటల ద్వారా మహిమపడ్డావు, ఆనందంలో గణపరచబడ్డావు. వాక్య సందులోకి వెళ్ళబోతుండగా నీ బిడ్డ బలహీనుడు, బలవలేనివాడు, అయోగ్యుడు, తెలివిలేనివాడు, తెలివి తక్కువవాడు అయినా కూడా నేను ఎన్నుకున్నావు, దీవించావు, ఆశ్రమించి అభిషేకించి నీ సన్ను నిలబెట్టుకున్నావు. నీ పరలోక జ్ఞానంతో నింపావు, ఏడాత్మతో నింపి నీ సన్ను నిలబెట్టుకున్నావు. అందును బట్టి నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాయి. ఈ సమయం నీ బిడ్డని సిలువను మరుగునపరిచి నా నోటిని బురదగా పడుకుని సూటిగా, స్పష్టంగా నాకు ఏవైతే మాటలు కావాలో ఆ మాటలు మాకు తెలియపరిచి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు చాలా చక్కని పాటలు విన్నారు, దేవుని మహిమపరిచాము, కనపరిచాము. మరి సమయంలో వాక్య సందులోకి వెళ్ళబోతున్నాం. దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నారో తెలుసుకుందాం. గత రాత్రి కాలం మా దేవుడు చక్కని మాటల ద్వారా మనకు తెలియపరిచాడు. మన హృదయాల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి ఆయన సన్నిధికి నడిపించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం మనం నడుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాతావరణం చాలా చక్కగా ఉంది, చక్కగా ప్రశాంతంగా కూల్ గా ఉంది. ఎండలేదు ఈ రోజున. దేవుడు ఈరోజు విశ్రాంతి దినం కదా, నా బిడ్డలందరూ కూడా నా సన్నిధికి రావాలని, నా మాటలు వినాలి, వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన మాటలు చెప్పాలని ఎంతో ఆశగా చక్కటి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు ఈ రోజున. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని, దేవుని మహిమపరచాలని, దేవుని సంతోషపరచాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. మీ మనసులు మార్చుకోవాలని, మీ ఆలోచన మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆనందంగా ఉండాలి. అదే దేవుని ఆశ. అంతే కదండి. ఈ లోక తండ్రి ఏం చూస్తాడు? బిడ్డల గురించి ఏం ఆలోచిస్తాడు? నా బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నా బిడ్డలు హ్యాపీగా బతకాలి, మంచి ఉన్నత స్థానంలో నా బిడ్డలు ఉండాలి అని ఎంతో ఆశపడతారు కదా. అదే పరమ తండ్రి కూడా అదే ఆశపడుతున్నాడు ఈ రోజున నీ నా నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు నా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా నీ మాటలు వినాలి. ఈ మాటల ద్వారా నా జీవితాలు బాగు చేసుకోవచ్చు, నా కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, నా కుటుంబం రక్షించుకోవచ్చు, నా మనసు మార్చుకోవచ్చు, నా ఆలోచన మార్చుకోవచ్చు, నా ప్రవర్తన మార్చుకోవచ్చు, నా నడవడి మార్చుకోవచ్చు. నేను తండ్రి వైపు తిరిగితే నా కుటుంబం బాగుపడుద్ది, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇదిగో ఈ లోకయాత్ర వీచి మరుక్షణం నిత్య జీవులకు వెళ్తాం అనే ఆలోచన కలిగి ఈ మాటలు వినాలని దేవుడి బిడ్డగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. మాట్లాడేది నేనైనా లోపలుండి ఆయన ఆత్మతో మాట్లాడుతున్నాడు. నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. అంతే, నేను ఒక పాత్ర. ఆ పాత్రనైనా వాడుకుంటున్నాను, నా నోటిని బురదలుగా వాడుకోను. కాబట్టి ప్రేమ తినిపెట్టారా, మాట్లాడుతున్న ప్రతి మాట కూడా తేలిక తీసేయద్దు. దేవుడే మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూర్చున్నా ఇక్కడ నుంచున్న బిడ్డ కాదు అని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, నేనే మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. నిన్ను రెండు కళ్ళు చూస్తున్నాయి, నిన్ను గమనిస్తున్నాయి, జాగ్రత్త అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నిన్ను రెండు కళ్ళు చూస్తున్నాయి, నిన్ను గమనిస్తున్నాయి. నీ నడవడి, నీ ఆలోచన, నీ ప్రవర్తన, నీ బుద్ధులు, నీ చూపు, నీ ఆలోచన ఎలా ఉందో అంతా కూడా నేను గమనిస్తున్నాను అంటున్నాడు. దాని గురించి ఈ రోజు నీతో మాట్లాడాలని, నీతో నాతో మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకు వినాలి అంటే దేవుడు చూస్తున్నాడు. నీలో ఉన్న లోపాలని, నాలో ఉన్న లోపాలని ఎత్తు చూపించి ఆ లోపాల నుంచి విడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ పడక, నీ నడక, నీ చూపు, నీ ఆలో అంతా నాకు తెలుసు. కాబట్టి నేను సరిచేయాలని, సరిదిద్దాలని, నీ మనసు మార్చాలని, నీ ఆలోచన మార్చాలని, నీ ప్రవర్తన మార్చాలని, నీ నడవడి మార్చాలని ఈ ఉదయకాలంలో నేను కోరుకుంటున్నాను. కాబట్టి నా మాటలు శ్రద్ధగా ఆలకించి ఆ మాటల ప్రకారం జీవించగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి అంటున్నాడు దేవాతి దేవుడు. విందామా, వెళదామా పరిశుద్ధ గ్రంథంలోంచి
ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుందామా? ఏ విధంగా మా లోపాలు ఎత్తు చూపించాలనుకున్నాడో తెలుసుకుందామా? రండి, తీయండి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తీయాలి. ఈ మాటలు దేవుడే మాట్లాడుతున్నాడా, ఇక్కడ కూర్చున్న బిడ్డ మాట్లాడుతున్నాడా తెలియాలి అంటే పరిశుద్ధ గ్రంథం తీయాలి. మీరు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. నేను పాపము చేసినా నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేను భారముగానున్నాను, నీ వేళ గురిపెట్టితివి అని యోబు గారు చెప్తున్నాడు. ఈ మాట ద్వారా ఏ ఎవరో తెలుసా అండి? ఆనాడు ఒక దేశానికి గొప్ప ధనవంతుడు, ఈ లోకంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారో ఇప్పుడు అందరూ కలిస్తే ఆయన ఒక్కడు. అంత ధనవంతుడు. ఆ ధనవంతుడు ఒక చిన్న అనుమానం పడ్డాడు. ఒక చిన్న అనుమానం తన మనసులో. ఆ అనుమానమే ఆయన జీవితంలో ఒక పెనుభూతం అయిపోయింది. ఏంటో తెలుసా? ఇప్పుడు నా కుటుంబం అంతా కూడా సక్రమంగా ఉంది, సజావుగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇది ఎల్లకాలం నా కుటుంబంలో జరిగిందా అని ఒక్క చిన్న అనుమానం పెట్టుకున్నాడండి. ఆ అనుమానమే తన మెడకు ఒక పెనుభూతంగా తయారైంది. ఆ యొక్క చిన్న అనుమానం చాలు సైతానికి. ఓకే, సైతానికి, దేవుడి విరోధికి ఒక్క అనుమానం చాలు. వెళ్ళిపోయాడు, దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. ఆయన మీటింగ్ లో నిలబడ్డాడు. యోబు, ఏమయ్యా లూసిఫరు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని దేవుడు అడిగితే, ఆ ఏముందలే భూలోకంలో అటు ఇటు తిరుగులాడుతూ వస్తున్నాను అన్నాడు. వెంటనే దేవుడు అన్నాడు, యోబు గురించి తెలుసా? అతను ఎంత నీతిమంతుడో తెలుసా? అతను ఎంత గొప్పవాడో తెలుసా నీకు అని అంటే, నీత గొప్పతనమా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఆశీర్వదిస్తే వచ్చింది, నువ్వు దీవిస్తే వచ్చింది, నువ్వు వాళ్ళ చుట్టూ అగ్ని కంచి వేస్తే వచ్చింది. ఒక్కసారి అగ్ని కంచి తీసి చూడు, ఒక్కసారి ఆ యొక్క కుటుంబంలో వాళ్ళకి ఇచ్చినవన్నీ తొలగించి చూడు, నీ మొక్కని ఉమ్మేసి వెళ్ళిపోతాడు అని లూసిఫర్, సాతాను దేవుడితో మాట్లాడాడు. సరే, నీకు ఒక చిన్న అవకాశం ఇస్తాను, యోబుని పరీక్షించుకో, ఆయన్ని తీసేసి చూడు అతను నా బిడ్డగా ఉంటాడో లేదంటే నీకు అనుకూలంగా ఉంటాడో పరిశీలించుకోమని ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఆ ఛాన్స్ అంటే, యోబుని ఆణిముత్యంలాగా చూసుకోవాలని కోరుకున్నాడు ఆయన. నా బిడ్డ నా మాటే వింటాడు ప్రూవ్ చేయాలని ఒక పరీక్ష పెట్టాడు యోబుకి. దానికి యోబు గెలిచి చూపించాడండి. అప్పుడు యోబుకున్న ఆస్తులని కూడా తీసేశాడు లూసిఫర్, సాతాను. తన బిడ్డలు చంపేశాడు, తనకి రోగాన్ని ఏర్పరిచాడు, తన భార్య చేత చీయనిపించాడు. అందరూ కూడా అతన్ని హేళన చేశారు, దూషించారు, అవమానపరిచారు. అయినా కూడా దేవుని యందు నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాడు. మరలా వెళ్ళాడు రెండోసారి సాతాను దేవుడి దగ్గరికి. మరలా అడిగాడు దేవుడు, ఏంటి ఎలా ఉన్నాడు నా యోబు, చూసావా నా యందు ఎంత నమ్మకంగా ఉన్నాడో అని అంటే, ఏమి నమ్మకం, ఇంకొక అవకాశం చూడు అన్నాడు. ప్రాణం తప్పక నీకు అవకాశం ఇస్తాను, వెళ్ళు అన్నాడు. ఏం చేశాడు? అన్ని పోగొట్టాడు,
ఆఖరికి తన ఆరోగ్యాన్ని కూడా పోగొట్టాడు. బూడిద పడి పల్లాడాడు, చిల్ల పిల్లతో గోపుకున్నాడు పుండుల్ని. ఓ పక్క స్నేహితులు వచ్చి పొడుస్తున్నారు, నువ్వే పాపం చేయకపోతే ఎందుకు దేవుడికి శిక్షేస్తాడు? నేను నీతిమంతుడు చెప్పుకుంటున్నావు, నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు నీకు ఎందుకు అన్యాయం చేస్తాడు, ఎందుకు నీకు శిక్షేస్తాడు అని సూడిపోడి మాటలు చెబుతున్నారు, పొడుస్తున్నారు స్నేహితులు, బంధువులు అందరూ కూడా. కట్టుకున్న భార్య కూడా, ఇంకెంతకాలం అయ్యా దేవుడు అంటావు, అంతా పోయింది కదా, ఇంకేం దేవుడిని దూషించి చచ్చిపో. భార్య చేత కూడా అనిపించాడు సాతానుడు. ఒక్కసారి అనరా, దేవుడు ఒక్కసారి దూషించరా అని ఇష్ట ప్రయత్నం చేశాడు సాతానుడు యోబు విషయంలో. కానీ యోబు, నా దేవుడు గొప్పవాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసేసుకున్నాడు, ఆయనే ఇచ్చాడు. నేను తల్లి గర్భంలో తెచ్చానా? ఏమి లేదే, ఆయనే అనుగ్రహించాడు, ఆయనే ఆస్వాదించాడు, ఆయనే దీవించాడు, ఆయనే తీసుకున్నాడు. దేవుడు ఇచ్చినప్పుడే సంతోషపడాలా? దేవుడు ఇవ్వకపోతే ఆయన్ని ద్వేషించాలా? లేదు, నేను ఎప్పటికీ దేవుడిని ద్వేషించను. ఆయన ఇచ్చిన అయిపోయినా, ఆయన కాపాడపోయినా, ఆయన రక్షించకపోయినా ఆయన నా తండ్రి, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడని యోబు గట్టిగా నిలబడ్డాడు. తన స్నేహితులు సైతం కూడా, మీరేమీ అనొద్దు, నా దేవుడు గొప్పవాడు, నేనేం తప్పు చేయలేదు కాబట్టి ఆ దేవుడు నన్ను కాపాడుకుంటాడని పట్టుదలగా ఉన్నాడు. ఆ పట్టుదలే యోబుని రెండొంతలుగా దేవుడు దీవించాడు. ఏమైతే కోల్పోయాడో తిరిగి అంతకు రెండొంతలుగా మరలా తిరిగి ఆయనకి ఇచ్చి మరలా ఆయన్ని గొప్పవాణ్ణి చేశాడు. అప్పుడు అందరూ వచ్చారు, మళ్ళీ వచ్చి నిజమే దేవుడు గొప్పవాడే, నువ్వు దేవుడిని పెట్టిన నమ్మకాన్ని మరలా నేను దేవుడిని నిజం చేశాడు అని యోబుని పొగట్టం మొదలు పెట్టారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా అదే జరుగుతుంది కదా. తల్లిదండ్రులకు మనం ఆస్తులు సంపాదిస్తే మన బిడ్డలు ఏమంటారు? అబ్బో, నాకు తండ్రి లేడు, నాకు తల్లి లేదు. చాలా మంచివాళ్ళు, నేను ఏది కోరుకున్నా నాకు ఇచ్చేస్తున్నారు. మా తండ్రి చాలా గొప్పవాడు, మా తల్లి చాలా గొప్పది, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తుంది. ఎక్కడుందా ప్రేమ? నువ్వు సంపాదించిన ధనంలో ఉంది, నువ్వు పోగు చేసిన ఆస్తిలో ఉంది. ఆ ఆస్తిని చూసి నేను ప్రేమిస్తున్నాడు, ఆ ఆస్తిని చూసి నేను ప్రేమిస్తుంది. తల్లైనా, చెల్లైనా, భర్త అయినా, భార్య అయినా, బిడ్డలైనా, సంథింగ్ ఎవరైనా సరే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. ఈ రోజున నిద్ర లేచి నిద్ర పోయేందుకు కూడా పశువులాగా కష్టపడుతున్నాం, ఎరగబడిపోతున్నాం. నాకు తెలియనప్పుడు నేను కూడా అలాగే పశువులాగా కష్టపడ్డాను. నా కళ్ళు తెరిపించాడు దేవుడు, కాబట్టి ఈ రోజున నీకు చెప్పగలుగుతున్నాను. కాబట్టి మన పశువులుగా కష్టపడతండి, ఆయన పైన చెప్పిన బాధ్యతను సక్రంగా నెరవేరిస్తే చాలు. 24 గంటలు కష్టపడడం చెప్పట్లా దేవుడు. నీకు కొద్ది బాధ్యతలు అప్పచెప్పాను, ఆ బాధ్యత నెరవేర్చుకో. జాని పొట్ట ఎలా నిండాలని కోరుకో, అంతేగాని నేను ఆస్తులు పోగు చేయాలి, అంతస్తులు పోగు చేయాలి, ఈ లోకమంతా నేను పోగు చేసుకోవాలి, మోసం చేయాలి, దగా చేయాలి, ఎవరిని అన్యాయం చేయాలా, ఎవరిని మోసం చేయాలా, ఎవరి సొమ్ము దోచుకోవాలా అనే ఆలోచన వద్దురా బాబు అంటున్నాడు. అలా నువ్వు దాచుకున్న సొమ్ము దాచిపెడితే ఆ సొమ్ము నా బిడ్డలకు వెళ్ళిపోతారా, నీ కుటుంబం ఎవరు కూడా అనుభవించరు అంటున్నాడు. ఎందుకు అనుభవిస్తారండి? పాపంతో చేసిన సంపాదన అది ఉంటదా? పాపంతో పోగు చేసిన ఆ ధనం ఉంటదా? ఉండదు. కష్టపడిందే ఉంటుందా? ఈ రోజున కష్టపడి సంపాదించింది ఉండట్లేదండి. ఊరనే వచ్చిన సొమ్ము ఎలా ఉంటది? నన్ను అన్యాయం చేసి నా సొమ్ము దోచుకుంటే నా కుటుంబం ఏడవదా? నా కుటుంబం కన్నీళ్ళు ఖర్చుదా? ఆ కన్నీళ్ళు నీకు శాపంగా మారదా? మారింది. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఎవరిని నువ్వు మోసం చేయొద్దురా, ఎవరిని నువ్వు దగా చేయొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. నీకే పని అయితే అప్పచెప్పానో ఆ పని సక్రంగా చేయి. నీ కుటుంబాన్ని చక్కగా నడిపించుకో. నీ భర్త మాటలు విను, నీ భార్య మాటలు విను. మీరిద్దరూ ఏక శరీరంలో జీవించండి, ఏక శరీరంలో జీవించండి. మీరందరూ ఒకరి మాట ఒకరు చెప్పుకుంటూ చక్కగా అన్యోన్యంగా కలిసి జీవించండి.
మీకు పుట్టిన బిడ్డలు కూడా మీ నడవడి, మీ ఆలోచన, మీ ప్రవర్తన నేర్చుకుని ఆ ప్రకారం వాళ్ళు కూడా యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ విధంగా కలిసిమెలిసి ఉంటారు. ఇవేమి చేయట్లా, మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం, ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఇదే లోకం, ఇదే సంతోషం, ఇదే ఆనందం. ఏమి తిన్నామా, ఏమి తాగామా, ఏమి కట్టుకున్నామా, ఇదే మన ఆలోచన. నిద్రలేసిన కానించి నిద్రపోయేంత ఇదే ఆలోచన. ఎవరిని మోసం చేద్దాం, ఎవరిని దగా చేద్దాం, ఎవరిని దూషిద్దాం, ఎవరిని అవమానపరుచుదాం, ఎవరిని కించపరుచుదాం, ఎవరిని హేళన చేద్దాం, ఇదే ఆలోచనతో బ్రతుకుతున్నాం. దేవుడు చెప్తున్నాడు, నేను కళ్ళిచ్చిన నా కళ్ళు నేరా, నేను చూస్తున్నాను, ఆకాశం ఆకాశం నేను మిమ్మల్ని చూస్తున్నాను, పరీక్షిస్తున్నాను, పరిశోధిస్తున్నాను. జాగ్రత్త. మీ నడవడి, మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ బుద్ధి అన్ని కూడా చూస్తున్నాను. జాగ్రత్త పడండి. మీ మనసు మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ ప్రవర్తన, మీ నడవడి మార్చుకోండి. నన్ను కన్న తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను తప్పు చేస్తే ఆయన ఊరుకోడు, నన్ను శిక్షిస్తాడు అనే ఆలోచన కలిగి, భయభక్తులు కలిగి జీవించండి అని ఈ ఉదయకాల్సిన దేవుడు స్పష్టంగా యోబు గ్రంథం 7:20 ద్వారా మాట్లాడుతున్నాడు. మనం చేసే ప్రతి పని అని గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరూ చూడలేదే, నా ఇంట్లో నేను ఉన్నాను, నా సెల్ ఫోన్ లో చెల్లుబాటుగా అవుతున్నాను, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాను, నాకేంటి నాకేంటి నాకేంటి, ఏముంది, నీకేమి లేదు, ఏముంది, ఆ సెల్ ఫోన్, ఆ టీవీ, ఇదే ఈ లోకమే నీది, ఇంతకు మించి ఏమి లేదు. నిన్ను కన్న తండ్రి ఎవరో తెలియదు, నిన్ను సృష్టించిన తండ్రి ఎవరో తెలియదు, ఆయన ఆలోచన నీకు తెలియదు, ఆయన ప్రణాళిక ఏంటో నీకు తెలియదు, ఆయన ఎందుకు ఈ లోకాన్ని తీసుకొచ్చాడో నీకు తెలియదు. ఒక గొప్ప ఆలోచన కలిగి ఈ లోకాన్ని తీసుకొచ్చాడు, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఈ లోకాన్ని తీసుకొచ్చాడు, ఎన్నో ఆశలతో నేను లోకాన్ని తీసుకొచ్చాడు. గమనిస్తున్నావా తల్లి, చెల్లి? ఏమీ ఎక్కర్లేదు, ఇదిగో ఈ స్వల్ప సంతోషం, ఈ స్వల్ప ఆనందం, ఈ స్వల్ప ఉపయోగం చాలు అనుకుంటున్నావు. అది కాదమ్మా, నిన్ను లోకాన్ని తీసుకొచ్చింది నిన్ను కాదు, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీ ఎందుకు నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. నువ్వు ఎన్నో ఆశలతో ఉన్నావు, ఆశలు నెరవేర్చాలంటే నువ్వు నా మాట వినాలమ్మా అంటున్నాడు. పాపం జోలికి వెళ్ళబాకు, చెడు జోలికి వెళ్ళబాకు. నీ నోరు జాగ్రత్త, నీ పెదవులు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త, నీ చూపు జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త అంటున్నాడు. ఇవన్నీ సక్రమంగా ఉంటే నీకంతా కూడా మేలే జరిగింది. నీ కుటుంబం బాగుంటది, నీకు పుట్టిన బిడ్డలు కూడా చక్కటి మార్గం నడుస్తారు, సరైన మార్గం నడుస్తారు, వాళ్ళు పునఃస్థానంలో ఉంటారు, వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరిగింది, వాళ్ళకి నా ఆశీర్వాదం ఉంటది చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బుధవారం, శనివారం, ఆదివారం నా సన్నిధికి రండి, ఎన్నో విషయాలు మీకు తెలియపరుస్తాను. ఈ లోకంలో బ్రతకాలంటే నీ జ్ఞానం చాలు, ఈ లోకంలో బ్రతకాలంటే నీ జ్ఞానం చాలు. నేను నీకు జ్ఞానాన్ని ఇస్తాను, నేను నీకు వివేకాన్ని నేర్పిస్తాను. ఈ లోకంలో ఎలా బతకాలో, ఎలా జీవించాలో, నీ కుటుంబం ఎలా కాపాడుకోవాలో, నీ కుటుంబం ఎలా రక్షించాలో, నీ కుటుంబం ఎలా పోషించుకోవాలో, నీ భర్త నీ మాట ఎలా వినాలో, నీ భార్య నీ మాట ఎలా వినాలో, నీ బిడ్డలు నీ మాట ఎలా వినాలో, నీ బిడ్డలు ఏ విధంగా నడిపించుకోవాలో, ఏ విధంగా వాళ్ళని చక్కటి వాళ్ళు నడిపించాలో అంతా నీకు నేను ఉపదేశం చేస్తాను. అందుకే నా సన్నిధికి రమ్మని కోరుకుంటున్నాను, అందుకే నా దగ్గర రమ్మని కోరుకున్నాను, అందుకే నన్ను ఆరాధించమని కోరుకున్నాను, అందుకే నన్ను ప్రార్థించమని కోరుకున్నాను, అందుకే నన్ను మహిమపరచమని కోరుకున్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా చక్కని మాటలు, విలువైన మాటలు దేవుడు మనకు రాదు ఈ ఉదయ కాలంలో తెలియపరుస్తున్నారు. ఇవేవి కూడా మనలో లేవు. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనలో లేవు. మనం ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నాం కాబట్టి దేవుడు చూస్తూ మనతో మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు మార్చుకోవాలి, నా బిడ్డల ఆలోచన మార్చాలి, నా బిడ్డల ప్రవర్తన మార్చాలి, నా బిడ్డలు పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి, నిత్య జీవాన్ని నా బిడ్డలు నడిపించాలి, నా బిడ్డ సజీవులుగా ఉండాలి, మరణానికి పాత్రలు కాకూడదు నా బిడ్డలని ఎంతగానో ఆశపడుతున్నాడు. ఈ మాట ద్వారా ఎన్నో విషయాలు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, నీతిగా బతుకు, నిజాయితీగా బతుకు, పాపానికి దూరంగా ఉండు. ఈ రోజు ఎన్ని కుటుంబాలండి చెడు మార్గాలు, చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి బానిసలైపోయి చల్లా చెదరైపోతున్నాయి. ఎన్నో కోల్పోతున్నారు, ఎంతో నష్టపోతున్నారు.
ఎంతో మంది ప్రాణాలను తీసుకుంటున్నారు లేని ఆశలు కోరి. మన వృధాంతో జాగ్రత్తగా బతకకుండా ఏదో చేయాలి, ఏదో సాధించాలని అప్పులు చేసి కుటుంబాలు చల్లాచెదరైపోతుంది. భర్త భార్య మాట వింటలేదు, భార్య భర్త మాట వింటలేదు, బిడ్డలు తల్లి మాట వింటలేదు. దీనంతటికీ కారణం దేవుని వైపు చూడలేకపోవడమే, మనం దేవుని ఆశించలేకపోవడమే, దేవుడి జ్ఞానాన్ని లేకపోవడం మనలో. నేను నా ఇష్టం, నువ్వు నీ ఇష్టమే. నీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దురా అంటున్నాడు దేవుడు. నీకు ఇచ్చిన స్వేచ్ఛ ఎందుకు తెలుసా? స్వతంత్రంగా బతకమని, హ్యాపీగా బతకమని. అంతేగాని నీకు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోమని కాదురా అంటున్నాడు దేవుడు. అంతే కదండి. నేను ఎంతో ప్రేమించి దేవుడు నీకు వివాహం చేస్తే ఆ వివాహాన్ని 3 ముక్కలు చేసుకుంటున్నావు. నా మాట వినాలని భార్య, నా మాట వినాలని భర్త, ఇలా కుటుంబాలు చల్లాచెదరైపోతున్నాయి. ఇద్దరు ఒకరి మాట ఒకరు వినుకోవాలండి. దేవుడు చెబుతున్నాడు కదా, మీరిద్దరు అర్ధ భాగం, ఒకరిలో ఒకరు ఇద్దరు అర్ధ భాగం, ఇద్దరు ఒకటే. కాబట్టి నీ భార్య మాట నువ్వు వినాలి, నీ భర్త మాట నువ్వు వినాలన్నా. అలా వినగలిగితేనే నీ కుటుంబం సభ్యంగా ఉంటాం. అలా వినగలిగితేనే నీ కుటుంబం వృద్ధి చెందుతుంది, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వినేవారిగా లేమండి వాళ్ళు. అందుకే ఈ రోజు ఎన్నో కష్టాలు పడుతున్నాం, బాధలు పడుతున్నాం, శ్రమలు పడుతున్నాం, వేదనలు పడుతున్నాం, ఎన్నో కోల్పోతున్నాం. భర్తను కోల్పోతున్నారు, భార్యను కోల్పోతున్నారు, బిడ్డలను కోల్పోతున్నారు, సర్వస్వాన్ని కోల్పోయి ఈ రోజున అలో లక్ష్మణ విలపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. ఎందుకు? దేవుని మాట వినలేకపోవటమే, దేవుని మాట వినలేకపోవటమే. అలాగే అదే యోబు గ్రంథము 34వ అధ్యాయం 21వ వచనంలో చాలా చక్కని మాట ఉందో తెలియపరుస్తాను. తీయండి 34:21 యోబు గ్రంథమే. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. దేవుని దృష్టి ఎక్కడ ఉంది తెలుసా? నరుల మార్గం మీద ఉంచబడినది. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఆయన చూస్తున్నాను అంటున్నాడు. నేను చూస్తున్నాను. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో, చెడు మార్గంలోనా మంచి మార్గంలోనా, ఏ మార్గం నడుస్తున్నావో నేను చూస్తున్నాను అంటున్నాడండి. దేనికి చెప్తున్నాడు ఈ మాట అంటే, ఈ లోకంలో అందరం కూడా చెడు మార్గంలో నడుస్తున్నాం, నీతి మార్గంలో నడవలేకపోతున్నాం, మంచి మార్గంలో నడవలేకపోతున్నాం. దాన్ని సరిచేయాలని ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వారి నడకలని కనిపెట్టి చూస్తున్నాడు. మన నడవడంతా కూడా దేవుడు కనిపెట్టి చూస్తున్నాను అని చెబుతున్నాడు ఇక్కడ. చూడండి, మనలో ఏ తప్పు లేకపోతే, మన నడవడి సరిగా ఉంటే దేవుడు ఈ మాటలు మనతో చెప్పగలడా? సంతోషపడతాడు తప్ప. కానీ ఈ రోజున మన నడవడి సరిగా లేదు. కాబట్టి నా బిడ్డలు నడవడి సరిచేయాలి, చక్కదిద్దాలి అని దేవుడు ఈ రోజున ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దుష్క్రియలు చేయవారు దారుకొండకు చీకటినను మరణాంధకారము లేదు. దుష్క్రియలు చేయవారు దారుకొండకు చీకటినను మరణాంధకారము లేదు. ఆయన దృష్టిలో ఆయన కళ్ళ ముందే దుష్క్రియలు చేస్తున్నావు. మరణాంధకరమైన కూడా లేదు. నువ్వు మరణానికి పాత్రలు అయిపోతావు చెప్తున్నాడు. ఒకడు న్యాయమనసులోనికి రాకముందు బహుకాలం అతనిని విచారణ చేయుటకు దేవునికి ఆగత్యము లేదు. నువ్వు నా న్యాయ విచారణ జరగకముందు, నా లోకానికి రాకముందు నేను ఏమీ చేయనయ్యా, నిన్ను టచ్ చేయను, నిన్ను ముట్టను, నీతో ఏం మాట్లాడను, ఒక్కడు మాత్రం చేస్తా, నేను చూస్తూ ఊరుకుంటా. ఒక రోజున నా న్యాయస్థానానికి నువ్వు వస్తావు, అప్పుడు తప్పదు నీకు శిక్ష. కాబట్టి ఈ లోకంలో ఉండగా నేను ఏమి చేయను, కేవలం పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉంటా. ఎందుకంటే ఒకవేళ
అన్యాయాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తావేమో. దేవా, నాకు తెలియక ఎన్నో తప్పులు చేస్తున్నానయ్యా, నన్ను క్షమించు అని నా దగ్గరికి వస్తావని ఎదురు చూస్తున్నా. అంతే అంతే తప్ప నిన్ను ఏ విధంగా కూడా ఈ లోకంలో ఉండగా టచ్ చేయను అంటున్నాడు. నువ్వు చేసే ఏ పనికి నేను అడ్డుపడను. నువ్వు వ్యభిచారం చేస్తావో, దొంగతనం చేస్తావో, లేదంటే దోచుకుంటావో, దాచుకుంటావో, లేదంటే దూషిస్తావో, అవమానపరుస్తావో, కించపరుస్తావో, ఏళన చేస్తావో, ఏం చేసినా కూడా నేను చూస్తూ మాత్రమే ఉంటా. ఒక్కరోజు న్యాయ తీర్పు ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఇక్కడ కళ్ళు మూసి నా దగ్గరికి వస్తావే, అక్కడ న్యాయ తీర్పు అనేది ఒకటి ఉంది. ఈ లోకంలో కూడా న్యాయ తీర్పు పెట్టా నేను. తప్పులు చేసిన వాడిని న్యాయస్థానానికి అప్పచెప్తారు కదా, చట్టం. అక్కడ కూడా ఒక చట్టం ఉన్నాయో, అక్కడ చట్టం ఉండబట్టి ఇక్కడ ఈ చట్టాన్ని ఏర్పాటు చేశా నేను. కనీసం ఈ చట్టం చూసినా బుద్ధి తెచ్చుకుని, అమ్మో రేపొద్దున ఒక చట్టం ఉంది అక్కడ కూడా, ఇక్కడైతే కొద్ది రోజులు శిక్ష పడింది, అక్కడైతే శాస్త్రమైన శిక్ష, కాబట్టి ఆ శిక్ష నాకు పడకూడదని నువ్వు తెలుసుకుంటావని ఈ లోకంలో చట్టాలు, న్యాయస్థానాలు ఏర్పాటు చేశానంటున్నాడు దేవుడు. దేవుడి న్యాయమంతుడండి, అన్యాయస్తుడు కాదు. ఈ లోకంలో ఏ ఒక్క బిడ్డని శిక్షించడు దేవుడు. ఏ ఒక్క బిడ్డకి శిక్షణ పాత్రుడు కావాలని కోరుకోవట్లా దేవుడు. ఏ కాడికి కాపాడుకోవాలి నా బిడ్డల్ని, ఏ కాడికి నా బిడ్డలు రక్షించుకోవాలి, ఏ కాడికి నా బిడ్డలు పాపం నుంచి విడిపించాలని ఆశతో ఉన్నాడు ఆయన. మరి మనమేమో తప్పు చేస్తూ, అవినీతికి అన్యాయంగా బతుకుతూ, పాపానికి దగ్గరైపోతూ, ఈ లోకంలో ఎన్నో శిక్షలు పడి, కోర్టు చుట్టూ తిరుగుతూ, జైల్లో పడిపోయి ఎన్ని కుటుంబాలండి ఈ రోజున. ఒక చిన్న ఆవేశం, ఒక చిన్న తప్పు మాట చూడు నీ కుటుంబానికి దూరం చేస్తుంది ఈ రోజున. ఎందుకు జైలు పాలైపోయావు? ఎందుకు అయిపోయావు? ఎందుకు చట్టం నిన్ను శిక్షించింది? ఎందుకు న్యాయస్థానం గురేసింది? ఎందుకు న్యాయస్థానానికి యావజ్యం వేసింది? ఎందుకు న్యాయస్థానానికి జైలు పంపిస్తుందంటే తప్పు చేసావు కాబట్టి, పాపం చేసావు కాబట్టి, ఎదురువాడిని దూషించావు కాబట్టి, ఎదురువాడిని అవమానపరిచావు కాబట్టి, ఎదురువాడిని కించపరిచావు కాబట్టి, ఎదురువాడిని హేళన చేసావు కాబట్టి, ఎదురువాడిని బాధ పెట్టావు కాబట్టి ఈ లోకంలో కూడా ఆ శిక్షలు ఉన్నాయి. దేవుడు ముందే చెప్తున్నాడు, ఆ లోకంలో ఏమున్నాయో అన్ని కూడా ఈ లోకంలో ఉన్నాయి, కానీ ఒక్కటే లేదు. ఏంటి? ఇక్కడ శాశ్వత నరకం లేదు, అక్కడుంది శాశ్వత నరకం. అసలు నరకం ఏంటో నీకు అక్కడ తెలియపరుస్తాను. ఇక్కడ ఈ పోలీసు వాళ్ళని కొట్టొచ్చు, తిట్టొచ్చు, శిక్షించవచ్చు, అనేకరికి దండించవచ్చు, మరలా విడిచిపెట్టేస్తారు. కానీ అక్కడ విడిచిపెట్టాలండో, నిప్పు ఆరదు, పొరుగు చావదు, ఆ అగ్నిలో కాలిపోతూనే ఉంటావు. అరుపులు, ఆర్తనాదాలు, ఘోష. ఆ ఘోషలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళు. అందుకే ఈ లోకంలో జాగ్రత్త పడరా అని చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో ఉండగానే పాపానికి విడిచిపెట్టి నా దగ్గరికి రారా, నిన్ను కాపాడుకుంటాను అంటున్నాడు. నిన్ను సరి చేస్తాను, నిన్ను సరిదిద్దుతాను అంటున్నాడు. ఈ రోజు నువ్వు ఏ పాపం చేసినా, ఎంత పాపంలో ఉన్నా కూడా నిన్ను నా రక్తంలో కడిగేస్తా, పరిశుద్ధపరుస్తా, పవిత్రపరుస్తా. రేపొద్దున న్యాయ తీర్పులో నిన్ను లేకుండా చేస్తాను రా అంటున్నాడు. నువ్వేమో అవేమీ నాకు అక్కర్లేదు, నేను ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ఇష్టానుసారంగా జీవిస్తాను, చాలు నాకు ఈ లోకం, చాలు నాకు ఈ సంతోషం, చాలు నాకు ఈ ఆనందం, నాకు చాలు నాకు ఈ భోగభాగ్యాలు అనుకుంటున్నాను. బ్రతిమలాడుకుంటున్నాడు దేవుడు, బ్రతిమలాడుకుంటున్నాడు. కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. ఏ పని దానికి ఏం అవసరం? ఆయనకి సృష్టించాడు, ఈ లోకం వదిలిపెట్టేశాడు. రేపు పొద్దున తీర్పు వచ్చింది, ఆ తీర్పులో నువ్వు శిక్ష పడిపోతాయి, అంతే. అలానే వదిలిపెట్టట్లా. ఈ లోక తల్లిని వదిలిపెడతారా? బిడ్డల్ని తప్పు చేస్తున్నారు, చెడు మార్గం నడుస్తున్నారు, చెడు ఆలోచన చేస్తున్నారు, చెడు ప్రతి నడుస్తున్నారు, ఎంతగా కోపడతారు, ఎంతగా దండిస్తారు, ఎంతగా బాధపడతారు కదా అండి. చూస్తూ బిడ్డల్ని పాడు చేసుకోలేరు, చూస్తూ బిడ్డల్ని జైలు పాలు చేయలేరు,
చూస్తుంది బిడ్డల్ని శిక్షించలేరు. ఈ కాడికి నా బిడ్డలు కాపాడుకోవాలనే కోరుకుంటాను. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా బిడ్డ మంచోడు కాదు అని చెప్పలేదు. వాడి సన్నాసుడైనా కూడా నా బిడ్డ చాలా మంచోడమ్మా, మారుస్తాడులే అమ్మా, నువ్వేమో నా బిడ్డలు చెప్పొద్దులే అమ్మా, నేను చెప్పుకుంటాలే, నా బిడ్డ మారుతాడులే, నా బిడ్డ మంచోడే, నువ్వే నా బిడ్డ మంచోడు కాదు అంటున్నావు అని హక్కును చేర్చుకుంటాడు ఈ లోక తండ్రి తల్లి కూడా. అదే పరలోక తండ్రి కూడా హక్కును చేర్చుకోవాలనే తాపత్రపడుతున్నాడు. ఇదిగో నల్లటి అభాగ్యులు ఎన్నుకుని మా ద్వారా మాట్లాడుతున్నాడు. అయ్యా తప్పు చేస్తున్నావురా, పాపం చేస్తున్నావురా, చెడు మార్గాలు నడుస్తున్నావురా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావురా, అలా బ్రతకబాకరా, రేపు పొద్దున తీర్పు ఉందరా, ఆ తీర్పులో నిన్ను శిక్ష విధించలేదు నీకు, నువ్వు నా బిడ్డరా, నేను ఎంతగానో ప్రేమించి లోకాన్ని తీసుకొచ్చాను, ఎంతగా జాలి పడుతున్నాడు మన మీద, ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడు, రాబోయే శిక్ష నుంచి తప్పించాలని కోరుకున్నాడు ఆయన. నువ్వేమో నేను ఆ శిక్షకి వెళ్తానులే, నాకు అదే కావాలే అని మన మనసు మారట్లా, మన ఆలోచన మారట్లా, మన ప్రవర్తన మారట్లా, మన నడవడి మారట్లా, ఏ ఒక్కరి మనసు కరగట్లా. ఎన్ని రకాలుగా తొమ్మిది నెలలుగా దేవుడు పోరాడుతున్నాడు నా ద్వారా. నా బిడ్డల సన్నిధికి రావాలి, నా బిడ్డల మనసు మారాలి, నా బిడ్డల ఆలోచన మారాలి, నా బిడ్డల ప్రవర్తన మారి నా సన్నిధికి వచ్చి దేవా నన్ను క్షమించవా, నా అపరాధాలు మన్నించవా, తెలుసో తెలుగో ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో పాపాలు చేశాను, ఎన్నో నీచమైన పనులు చేశాను, చేయరాని పనులు చేశానయ్యా, నన్ను క్షమించవా. ఈరోజు నేను ఎంతో కోల్పోయానయ్యా, ఒంటరి జీవితం జీవిస్తున్నానయ్యా, దిక్కులేని వాడిగా బ్రతుకుతున్నానయ్యా. నా బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభు? నా జీవితం ఎలా అయితే పొడైపోయిందయ్యా, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి కా ప్రభు. అందుకని నీ పాదాల చెంతకు వచ్చానయ్యా. ఎన్ని కుటుంబాలు, ఏ ఒక కుటుంబానికి కూడా దేవుడు అక్కర్లా. అసలు నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు ఎవరో, నిజమైన ప్రభు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా ఇష్టం, మేము ఇలానే బ్రతుకుతాం, ఇలానే జీవిస్తాం. ఇదిగో ప్రతిరోజు కూడా చక్కగా టీవీ చూస్తాం, సినిమాలు చూస్తాం, చక్కగా సీరియల్ చూస్తాం, చక్కగా నవ్వుకుంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం. చేయండి. దేవుడు అడ్డుపడ్డ మిమ్మల్ని, అడ్డుపడ్డు చెప్తున్నాడు కదా, మిమ్మల్ని టచ్ కూడా చేయాలి. కాకపోతే జాలి, ఎందుకంటే మీరు నా బిడ్డలు కదా. రేపొద్దు నిత్యనగర్కి వెళ్ళిపోతుంటే ఆ రోజు నేను మిమ్మల్ని చూసి నేను బాధపడాలి. ఆ బాధపడకుండా ఉండాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. నా బిడ్డలు ఎన్నుకొని మీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలు మీ చెవును పెడితే, మీ మనసు మారిస్తే, మీ మనసు మార్చుకుంటే మీరు అదృష్టవంతులు, మనసు మార్చుకోకపోతే మీరు ఎంత దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు లేరు. నేను చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేస్తున్నా. ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు ఎన్నుకున్నాను, ఎంతో మంది బిడ్డలకి నా జ్ఞానం నింపాను, నా ఎడముతో నింపి సేవలో వాడబడుతున్నారు. నా సువార్తను ప్రకటిస్తున్నారు, నా వాక్యాలు బోధిస్తున్నారు, నా గురించి వివరిస్తున్నారు. మీరు తెలుసుకోలేకపోతున్నారు. మాట్లాడేది మానవుడు అనుకుంటున్నారు, మాట్లాడేది మానవుడు కాదు, నేను అంటున్నాడు దేవుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా జీవం గల దేవుడు ఎవరో తెలుసుకోండి. ఆయన వైపు తిరగండి. ఈ లోకంలో ఉండంగానే ఆయన గుర్తించి ఆయన పాదాల చెంతకు రాగలిగితే మీరందరూ కూడా చాలా 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 అదృష్టవంతులు. అలాగే ఇర్మియా గ్రంథం ద్వారా 32వ అధ్యాయము 19వ వచనం చక్కని మాటను తెలియపరుస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 19వ వచనం తీయండి.
తీసారా? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు, క్రియలు కలిగించు విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియ ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలించుటకై నరపుత్రుల మార్గం అన్నిటినీ నీవు కనులారా చూస్తున్నావు. చూసారా? ఇక్కడ ఇర్మియా ఒక బోధకుడు, ఒక ప్రవక్త, దేవుడు ఎన్నుకున్న ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని? ఆలోచన విషయంలో నీవే గొప్పవాడివి. దేవుడి కన్న ఆలోచన గొప్పవాడి ఈ లోకంలో ఎవరున్నారండి? ఒక్కరూ లేరు. ఎందుకంటే ఆ ఆలోచనలు కూడా మనకి నేర్పి, ఈ రోజు మన జీవితంలో ఆలోచన మనకు మళ్ళీ ఆలోచనలు ఉన్నాయంటే అవన్నీ ఆయన నేర్పినవే, ఆయన ఇచ్చిన ఆలోచనలే. క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడివి. ఒక కుటుంబంలో నువ్వు క్రియ జరిపించాలి అంటే నువ్వు శక్తి సంపన్నుడివి. ఆ కుటుంబం కాపాడబడింది అంటే అది నీ క్రియే. అంత శక్తి సంపన్నుడు అంటున్నాడు. వారి ప్రవర్తన బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కల్లారా చూస్తున్నావు. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళ జీతాలు ఇవ్వడానికి నువ్వు నరపుత్రుల మార్గాలన్నింటినీ కూడా నువ్వు కల్లారా చూస్తున్నావు, గమనిస్తున్నావయ్యా. నీ బిడ్డలు ఏ విధంగా నడుస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏ విధంగా జీవిస్తున్నారో నువ్వు గమనిస్తూనే ఉన్నావు. ఎందుకంటే రేపొద్దున న్యాయ తీర్పులో వాళ్ళ జీతాలు ఇవ్వాలి కదా. నువ్వు ఆ జీతాలు ఇవ్వడానికి నువ్వు ఈ లోకంలో వాళ్ళు నడవడంతా కూడా నువ్వు పరిశీలిస్తున్నావు, పరిశోధిస్తున్నావు అంటున్నావు. ఇవన్నీ కూడా ప్రతి మనిషి గమనించగలిగితే, నా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా వైపు చూస్తున్నాడు, రేపొద్దున చేసిన ప్రతి పాపానికి, ప్రతి తప్పుకి నేను శిక్ష అనుభవించాలి, తప్పకుండా శిక్ష నాకు వేస్తాడు నా దేవుడు అని ఈ లోకంలో నువ్వు తెలుసుకోగలిగితే గొప్పవాడివే, అదృష్టవంతుడివే. ఎంత అదృష్టవంతుడు అంటే నిత్య జీవులు తరతరాలు యుగాలు కూడా హ్యాపీగా బతికేయచ్చు దేవుని సన్నిధిలో, దేవుని చూసుకుంటూ. అది ఆయన చెప్తున్నాడు ఈ మాట. అలాగే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంది. కీర్తన గ్రంథము 31:7. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభక్తుడనై సంతోషించేదను. ఇక్కడ దావీదు గారు చెప్తున్నాడు, దావీదు కీర్తనకారుడు. ఒక దేశానికి మహారాజు, గొర్రెల కాపరండి ఆయన. ఆయన దేవుడు అతను దీవించి ఆస్వాదించి ఒక దేశానికి 40 సంవత్సరాలు ఏకఛత్రపతిగా రాజ్యం అధికారిగా చేశాడు, రాజుగా చేశాడు. తను అంటున్నాడు ఇక్కడ ఈ మాట, ఏమని? నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నాకు ఎంత బాధ ఉందో నువ్వు చూస్తున్నావయ్యా, నేను ఏ విధంగా బాధపడుతున్నాను నువ్వు చూస్తున్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, నా ప్రాణం ఎంత బాధపడుతుందో నువ్వు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభక్తుడినై సంతోషించదను. కావున నీ కృపను బట్టి నా బాధను అర్థం చేసుకుని నా బాధను నా నుంచి తొలగించావయ్యా, నీ కృపను బట్టి నాలో ఉన్న బాధను తొలగించావు. కాబట్టి ఈ రోజున నిన్ను బట్టి నేను సంతోషించుతున్నాను. ఎందుకు? నేను తండ్రిగా అంగీకరించాను, నేను దేవుడిగా అంగీకరించాను. కాబట్టే నా బాధని, నా వేదనని గ్రహించి నాలో నుంచి ఆ బాధను తీసివేశావు. నీ కృప వల్ల ఈరోజు నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నాను అంటున్నాడు.
ఈ రోజున ఎంతమంది దేవుని కలిగి జీవిస్తున్నారు? ఎంతమంది దేవుని బిడ్డగా బ్రతుకుతున్నారు? ఎంతమంది దేవుని బిడ్డగా జీవిస్తున్నారు? ఎంతమంది దేవునితో మొరబెట్టుకునే వారికి ఉంటున్నారు? ఎంతమంది దేవుని సంతోషపడే వారిగా ఉంటున్నారు? నా దేవుడే కదా నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చింది. నా దేవుడే కదా నన్ను ఈ లోకాలకు తీసుకొచ్చి నాకు కుటుంబాన్ని ఇచ్చింది. నా దేవుడే కదా నాకు ఈ బాధ్యతను అప్పచెప్పింది. నా దేవుడే కదా నాకు ఈ బిడ్డలను ఇచ్చింది. నా దేవుడే కదా నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చింది. నా దేవుడే కదా నాకు ఈ తెలివితేటలు ఇచ్చింది. ఆయన ఈ బట్టే కదా ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను. నాకు ఎన్ని బాధ వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా నా తండ్రే కదా ఆ బాధ నుంచి, ఆ ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి విడిపించింది. ఆయన కృప కనికరమే కదా ఈ రోజు నేను సంతోషంగా ఆనందంగా ఉన్నానని ఎంతమంది చెప్పగలరండి? ఎంతమంది చెప్పగలరు? ఒక్కరు చెప్పేవారు లేరు. ఎందుకంటే చాలా మంది అంటారు, నేను కష్టపడిపోతే నాకు తిండి దొరికిద్దా? నేను పొలవలేకపోతే నాకు తిండి దొరికిద్దా? నేను కష్టపడకపోతే నా బిడ్డలకి తిండి ఎట్లా దొరికింది? దేవుడు ఇస్తాడా? ఎటు నుంచి ఇస్తాడు? ఎక్కడి నుంచి ఇస్తాడు? ఓరకనే కూర్చుంటే పోషిస్తాడు నా దేవుడు నన్ను? ఇచ్చిదానా? ఓరకనే కూర్చున్నా కూడా నేను పోషిస్తాడు దేవుడు. ఎందుకంటే నిన్ను సృష్టించింది ఆయనే, నేను లోకానికి తీసుకొచ్చింది ఆయనే, నీకు కుటుంబాన్ని ఇచ్చింది ఆయనే, నీకు బిడ్డలు ఇచ్చింది ఆయనే, నీకు జ్ఞానాలు ఇచ్చింది కూడా ఆయనే, నీకు తెలివితేటలు ఇచ్చింది కూడా ఆయనే. ఈ రోజు నువ్వు సంతోషంగా ఆనందంగా ఉన్నావంటే దానికి కారణం ఆయనే. ఈ రోజు నువ్వు సజీవ లెక్కలో ఉండడానికి కారణం ఆయనే. ఇన్ని ఇచ్చినాడు నీ కుటుంబాన్ని పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించడానికి కాదా నీకు ఒక బాధ్యతను అప్పచెప్పింది? ఎందుకు అప్పచెప్పిన బాధ్యతను? తగు మోతాదులో నేను ఏమైతే చెప్పానో దాన్ని నువ్వు కష్టపడు. వ్యవసాయదారుడు ఉన్నాడండి, తనొక్కడే వ్యవసాయం చేసుకోగలుగుతాడా? కూలీలు కావాలి, విత్తనాలు కావాలి, ఎన్నో కావాలి. అన్ని ఉంటేనే ఆ పంట చేతికి వస్తుంది. ఆ పంట మనం అందరం కూడా భుజించగలుగుతాం. అదే చెబుతున్నాడు. నీ కూలి పని అప్పించుకున్న ఆయన కాదా? నీకు ఉద్యోగం ఇచ్చింది ఆయన కాదా? నీకు వ్యాపారాన్ని ఇచ్చింది ఆయన కాదా? నీకు వ్యవసాయం చేసుకోవడానికి బాధ్యత అప్పచెప్పింది ఆయన కాదా? నీకు కూలీలను అప్పచెప్పింది ఆయన కాదా? ప్రతిదీ కూడా ఆయన చిత్తము లేకుండా ఏది జరగదు కూడా. మనం ఎవరండి అసలు? కేరా పడ్డాస్ ఏది మంది? ఆయన చేతుల్లో ఒక బొమ్మలమే. కేరా పడ్డాస్ మంది ఆయన చెయ్యే. ఆయన చేయబట్టే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆయన ప్రాణం వల్ల ఉండబట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఇవేమీ తెలుసుకోవట్లా. నా బలం, నా శక్తి, నా తెలివితేటలు, నా జ్ఞానం. పోరాడాను, చూసావా ఎంత కష్టపడ్డానో, ఎంత తెలివిగా సంపాదించానో. పిచ్చోడా, దేవుడి ఆశీర్వాదం లేకుండా నువ్వెంత కష్టపడ్డా కూడా బూడిలో పోసిన పన్నీరే. దేవుడు కష్టపడి దేవుడు ఆశీర్వదిస్తేనే నీ జీవితంలో ఏది జరగాలన్నా, మేలైనా కీడైనా కూడా దేవుడు ఆలోచన ఉండాలి. అది ఉంటేనే. దేవుడు ఆలోచన లేదో నువ్వెంత పోరాడిన బూడిలో పోసిన పన్నీరే. ఈ లోకంలో చాలా మంది వివాహాలు జరిగింది. నీకెందుకు జరగల వివాహం? దేవుడికి ఇష్టం లేదు. ఇష్టమైన నువ్వు జీవించట్లా, దేవుడికి అనుకూలంగా నడుచుకోవట్లా. అందుకనే దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. నీకు బిడ్డలు ఎందుకు లేరు? దేవుడికి ఇష్టం లేదు నీకు ఇవ్వటం, అందుకే దూరంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు విలపిస్తున్నావు. ఎందుకో తెలుసా? ఇప్పుడే నా దగ్గరికి వస్తావేమో, అప్పుడు నీకు బిడ్డలు ఇవ్వాలని, నీకు పెళ్లి చేయాలని. నా తండ్రిలో తెలుసుకున్నాడు, వచ్చాడు కాబట్టి వాడిని క్షమించి వాడికి పెళ్లి చేయాలి, వివాహం చేయాలి, సంతానం ఇవ్వాలి. ప్రతిదీ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనే చేయాలి, ఆయనే చెయ్యాలి. నీ వల్ల నా వల్ల ఇది కాదు, ఏమీ సాధించదు. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, నేనేం కోరుకున్నానో అన్ని నాకు ఇచ్చాడు. ఎందుకు నా స్థలాన్ని పొందలేకపోతున్నానంటే
దేవుని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అంతే. ఆయన మాట తీసుకుని నేను త్వరపడి వెళ్ళాననుకో, నా దగ్గర డబ్బులు లేవు కదా ఎగబడి కొన్నాను అనుకో, దేవుడి కోపానికి ఉగ్రతకి బలైపోతాను నేను. ఎందుకో తెలుసా? రే, ఇచ్చింది నేనే కదా, నాకు ఒక మాట చెప్పవా? నేనే కదా నీకు ఇస్తానని నా స్థలాన్ని ఇచ్చేదాకా నువ్వు ఆగవా అంటాడు. నా తొందరపడతాను ఏమైతే తెలుసా? ఆయన కోపానికి బలవుతాను. కాబట్టి ఓరకనే కూర్చుని చూస్తున్నాను. ఆయన ఎప్పుడు పిలిపిస్తాడో, ఎప్పుడు వాళ్ళ మనసు మారుస్తాడో, ఎప్పుడు నన్ను ముందుకు నడిపిస్తాడో అప్పటి వరకు ఏచే ఉంటా. ఈ బాధ్యత అప్పు చెప్పింది కూడా ఆయనండి. ఈ గృహాన్ని మందిరంగా మార్చింది కూడా ఆయనే. బుధవారం, శనివారం, ఆదివారం అద్భుతంగా ఆరాధన జరిపిస్తుంది కూడా ఆయనే. నేనెవరు నన్ను జరిపించడానికి? నాకేం తెలుసు? ఏమీ తెలియదు మనకి. ఏది చేయాలన్నా ఆయనే చేయాలి. పాటలు అంటే ఏంటో నాకు తెలుసు. అలాంటిది నా చేత పాటలు పాడించట్లా. నేను అన్నానయ్యా, ఈ వయసులో నేను ఎందుకు పనికొస్తా? నీకు 50 ఏళ్ళు వచ్చినాయి, బలం లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు, నీకు దగ్గరైపోతున్నానంటే నిన్ను సృష్టించింది నేనేగా, నీ అవయవాన్ని అన్ని కూడా చేసింది నేనేగా. నాకు తెలుసు నేను ఎలా వాడుకోవాలో, నేను ఎలా నడిపించాలో, నీ కారికి ఎలా ఇవ్వాలో అంతా నాకు తెలుసు. నేను నీ వల్ల మహిమ పొందాలి, అందుకే నేను లోకానికి తీసుకొచ్చాను. నువ్వు నా మాట విన్ను, నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అంతే. శాసనం ఇచ్చాడు, శిలాశాసనం వేశాడు. దానికి నేను సరెండర్ అయిపోయాను. సరే, నీ మాటే కానీ అని ఆయన చెప్పిన బాధ్యత నెరవేరుస్తున్నాను. ఆయన పాదాల రావాలని చెప్తాను. అయ్యా, నీ పనివాడిని నీ దగ్గరికి వచ్చాను. ఈ రోజున ఈ ఆరాధనలో నువ్వే అధ్యక్షత వహించి న్యాయాధిపతి ఉండి సక్రమంగా సజావుగా జరిపించుకో. నన్ను సిలువ జరుగు మరుగునపరచు. నువ్వే నా ద్వారా నీ బిడ్డతో మాట్లాడు. నా మనసు ఎలా మార్చావో, నా ఆలోచన ఎలా మార్చావో, నా ప్రవర్తన ఎలా మార్చావో, ఈ పాపను ఊపిరి నుంచి ఎలా విడిపించావో నా కుటుంబాన్ని, అలాగే నీ బిడ్డలు కూడా విడిపించి కాపాడు, రక్షించు అని కోరుకుంటున్నాను. అదే అడుగుతున్నాను. అంతకుముందు నాకు వేరే పర్లేదండి, ఏం పర్లేదు. ప్రేమ దేవుని బిడ్డ, మనం ఈ లోకానికి వచ్చింది ఆయన మాట వినటానికే, ఆయన ప్రకారం నడవటానికే, ఆయన చిత్తాన్ని చేయటానికే వచ్చాము ఈ లోకానికి. మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. మన ఇష్టానుసారంగా బ్రతికేము అంటే ఆయనకు దూరం అయిపోతాం. ఆయనకు దూరం అయిపోయామంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలని, ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం తెలుసుకోవాలని, నేను నా దేవునికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా, నా నడవ ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా చూపు ఎలా ఉంది, నేనే విధంగా జీవిస్తున్నాను తెలుసుకోమని దేవుడు ఈ రోజున నన్ను ఒక పాత్రగా వాడుకుని మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలను మీరు గ్రహించి ఈ మాటల ద్వారా మీరు బలపడాలని, ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఈ ప్రకారం మీరు జీవించాలని దేవుని బిడ్డగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఉన్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఈ మైసెట్ ద్వారా ఎంత దూరం ఈ మాటలు వెళ్తున్నాయో నాకు తెలియదు, ఎంతమంది ఈ మాటలు విన్నారో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. కాబట్టి ఈ మాటలున్న ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ కూడా మీ మనసులు మార్చుకుని, మీ ఆలోచన మార్చుకుని, మీ ప్రవర్తన మార్చుకుని, మీ నడవడం మార్చుకుని దేవునికి దగ్గరగా రావాలని, దేవుని ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం ఉండాలని మరొక్కసారి హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము గల దేవా, లోకరక్షకుడా, ఈ లోకాన్ని సృష్టించిన నా గొప్ప తండ్రి, మా అందరి ప్రాణదాత అయిన మా పరలోకపు తండ్రి, నానా యెహోవా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు మనసారా చెల్లిస్తున్నాను. నిత్యం స్తుతించగల నా గొప్ప దేవా, స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, మా నాథన కేకుడువైన మా ప్రభువ, మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలను కాపాడాలని, రక్షించాలని, ఈ పాప బారు విడిపించాలని తండ్రి ఏమైతే ఆజ్ఞాపించాడు, తండ్రి మాట జవదాడకుండా దివి నుండి భూమికి దిగి వచ్చి పసిబాలుడుగా జన్మించి, పశువుల పాకలో జన్మించి, ఇంతకన్నా తగ్గింపు లేదు అంతగా తగ్గించుకుని మరి లోకానికి వచ్చి 33 సంవత్సరాలు భూలోకంలో ఉండి 3.5 సంవత్సరాలు మా కోసం బోధన చేసి తండ్రి సువార్తను ప్రకటిస్తూ, తండ్రిని మహిమపరుస్తూ ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిపించిన గొప్ప తండ్రి అయ్యా. మమ్మల్ని, మా బిడ్డల్ని, మా కుటుంబాలని కాపాడాలని, రక్షించాలని, మేము చేసిన ప్రతి పాపానికి, ప్రతి నీచమైన పనికి, పాపానికి జీతమని మరణమని లేఖనాల తండ్రి రాయించాడు కాబట్టి ఆ పాపాల నుంచి, ఆ శిక్ష నుంచి విడిపించాలని నువ్వే మా కోసం బలియాగమైన గొప్ప తండ్రి అయ్యావు. నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, మొక్కాను మూవేశారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఒక్కొక్క కొరడా దెబ్బ కొడుతుంటే నీ శరీరం చల్లాచెదరైపోయింది. భూమిని నాగతో దున్నుతారే అలా దున్నారు కొరడాతో నీ వీపుని అన్నిటిని కూడా ఓర్చుకున్న గొప్ప తండ్రి అయ్యా, గొప్ప తండ్రి అయ్యా. మా పాప బారినంతా కూడా నీ భుజస్కంధాల మీద శిలువ మ్రాణంలో మోసిన దేవాది దేవుడు అయ్యా. శిలువకు చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, పక్కటములో బళ్ళంతా పొడిచారు, ఎన్నో చిత్రహింసలు పెట్టారు, ఎన్నో బాధలు పెట్టారు, ఎంతగానో అవమానపరిచారు. అన్నిటినీ ఓర్చుకున్నావు, అన్నిటినీ ఓర్చుకున్నావు. ఎందుకు? నా బిడ్డలు చేసిన పాపానికి జీతం మరణం లేఖనాలు నా తండ్రి రాయించాడు కాబట్టి ఆ లేఖనాన్ని నెరవేర్చాలి, నా బిడ్డల్ని కాపాడాలని, ఆ శిక్షలను నువ్వు భరించి మమ్మల్ని కాపాడి రక్షించుకున్న గొప్ప తండ్రి. ఏమన్నావు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి ఏమీ తెలియదు కనుక వీరిని క్షమించు అన్నావు. ఎంత గొప్ప మనస్సు, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ఓర్పు. ఓ పక్క శిక్షిస్తుంటే, ఓ పక్క దండిస్తుంటే, ఓ పక్క అవమానపరుస్తుంటే, మరో పక్క ప్రేమిస్తున్నావు, మరో పక్క కాపాడుతున్నావు, మరో పక్క రక్షిస్తున్నావు. నీకు మించిన దేవుడు, నీకు మించిన రక్షకుడు, నీకు మించిన ప్రభు, నీకు మించిన తండ్రి లోకంలో ఎవరూ లేరు ప్రభు. నీ ఓర్పు, నీ సహనము, నీ మంచితనం కూడా ఈ లోకంలో ఎవరి దగ్గర లేదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఒక్క మాట మమ్మల్ని ఎవరైనా అంటే 10 మాటలు అనేందుకు కూడా మేము ఉండలేము, ఓర్చుకోలేము. కానీ ఆ రోజున అన్ని శిక్షలు విధిస్తున్నా కూడా ఒక్క మాట కూడా వాళ్ళు లేదు. అరే ఎందుకురా నన్ను కొడుతున్నారు, నేనే తప్పు చేశాను, ఏ నేరం చేశాను, ఏ పాపం చేశాను నన్ను శిక్షిస్తున్నారు, ఒక్క మాట అనలేదు. ఎందుకంటే నా తండ్రికి చెప్పిన మాట నేను నెరవేర్చాలి. నా తండ్రి ఒక మాట చెప్పాడు, నా బిడ్డలు పాపంలో ఉన్నారు, నా బిడ్డల్ని ఆ పాపను విడిపించాలి. మరి నా బిడ్డల పాపాన్ని విడిపించాలంటే ఒకే ఒక మార్గం, నా ప్రాణం పెట్టడమే మార్గం. పెట్టేశావు మా కోసం. 6 గంటల సేపు శిలువ మ్రాణం మీద వేరిన దేవాది దేవుడు కదయ్యా. శిలువ మీద నీ పవిత్రమైన రక్తాన్ని, నీ పరిశుద్ధమైన రక్తాన్ని, నీ అమూల్యమైన రక్తాన్ని మా కొరకు చివరి రక్తపడి వరకు కార్చి ఆ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచిన దేవుడు. నీ రక్తంతో మమ్మల్ని పవిత్రపరిచిన దేవుడు. నీ రక్తం నుంచి కాపాడుకున్నావు, నీ రక్తం నుంచి రక్షించుకున్నావు, నీ రక్తం మమ్మల్ని కొనుక్కున్నావు. నీ సొంతో మా మీద మాకు అధికారం లేదు, నీ మీద మాత్రమే అధికారం ఉంది. ఎందుకంటే మా కోసం ప్రాణం పెట్టావు కాబట్టి, మా కోసం ప్రాణం పెట్టావు కాబట్టి. పునరుత్థానపై 3వ దినం మధ్య నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, మరణాన్ని జయించాను.
ఇప్పుడు నా తండ్రి ఆజ్ఞానుసారంగా వెళుతున్నాను, మరలా నా తండ్రి ఆజ్ఞానుసారంగా దిగి వస్తాను, మీ అందరినీ కూడా నా ద్వారా నా తండ్రి దగ్గర తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసి మరీ వెళ్ళిన నా గొప్ప తండ్రికి కోట్లాది వందనాలు, కోట్లాది స్తుతులు స్తోత్రాలు మనసారా చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన త్యాగం ఈ లోకంలో ఎంతమంది నీ బిడ్డలు గుర్తించుకుంటున్నారు. ఈ రోజున పునరుద్ధానం ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది నీ తండ్రిగా అంగీకరించారు, ఎంతమంది నీ రక్తంలో కలగబడ్డారు. చాలా కొద్ది మంది, చాలా కొద్ది మంది. మరి మిగిలిన వాళ్ళందరూ ఏమైపోతారు? నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవా, నీ బిడ్డలు లేవలేదు ప్రభు. ఏ ఒక్క బిడ్డ కూడా నిత్య నరకానికి వెళ్ళకూడదు ప్రభు. నీ బిడ్డలు కాపాడు, నీ బిడ్డలు రక్షించు. నీ స్వాత ప్రకటించడానికి, నీ వాక్యాలు బోధించడానికి, గురించి వివరించడానికి నల్లటి అభ్యర్థులు ఎంతో మంది ఎన్నుకో ప్రభు. ఈ లోకానికి దాసులుగా బతకడం కాదు కానీ నీకు దాసులుగా బతికే జ్ఞానాన్ని మాకు దయచేయండి. నేను నా తండ్రి పని చేయాలి, నా తండ్రి సువార్తను ప్రకటించాలి, నా తండ్రి వాక్యాన్ని బోధించాలి, నా తండ్రి గురించి వివరించాలి. ఎంతో మంది ఆత్మను కాపాడి రచించి నా తండ్రికి అప్పచెప్పాలి అనే బిడ్డలు లేవనెత్తమని నీ బిడ్డగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను. పంట విస్తారంగా పండిపోయింది, కోత కోసేవాళ్ళు కొదవైపోయారని ప్రకటన తెలియపరుస్తున్నావు. నా దేవతల్ని పంపిస్తానంటున్నావు. ఈ లోకంలోని బిడ్డలు కూడా లేవనెత్తు. నీ సువార్తను ప్రకటిస్తూ, నీ వాక్యాన్ని బోధిస్తూ, నీ గురించి వివరిస్తూ నీ బిడ్డల మనసు మార్చి, నీ బిడ్డల ఆలోచన మార్చి, నీ బిడ్డల ప్రవర్తన మార్చి, నీ బిడ్డల నడవలు మార్చి, నీ బిడ్డల పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నీ రాకసమానికి సిద్ధపరిచి చేతులు కప్పు చెప్పే భాగ్యాన్ని ప్రతి సేవకుడికి, సేవకురాలకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను. ఉదయకాల సమయం ఎందుకు పలికని ఆ భాగ్యం నిలబెట్టి నా నోటిని బోధన నోటిని సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడవుతాను. నాతో, మాతో అందరితో కూడా మాట్లాడావు. ఎన్నో అమూల్య విషయాలు మాకు తెలియపరిచావు. ఈ మాటలని కూడా ప్రతి హృదయానికి వెళ్ళాలని కోరుకున్నాను, ప్రతి హృదయాన్ని తాకాలని కోరుకున్నాను. ప్రతి బిడ్డ వాళ్ళ మనసు మార్చుకోవాలని, వాళ్ళ ఆలోచన మార్చుకుని, వాళ్ళ ప్రవర్తన మార్చుకుని నేను ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నా, నా తండ్రికి దగ్గరగా ఉన్నానా, నా తండ్రికి దూరంగా ఉన్నానా, రేపొద్దు నేను తీర్పులో ఉంటానా లేదా నా తండ్రి గురుపాసన కూర్చుంటానా అని ఆలోచన కలిగి ఉండాలని కోరుకున్నాను. నా కొల్లూరు గ్రామంలో బిడ్డతో ప్రతి కుటుంబంతో మాట్లాడు, ప్రతి బిడ్డని ప్రతి కుటుంబం దర్శించాయి. ఈ లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్న ఊరిలో స్వార్థ ప్రకటించలేరు. ఎందుకంటే నువ్వు లేఖలుగా తెలియపరిచావు, గలిలయ రూపంలో అక్కడ నీ గురించి తెలుసుకోవాలా. యేసేపు కొడుకు కాదు, మరియమ్మ కొడుకు కాదు అన్నారే తప్ప నువ్వు దేవుని కుమారుని తెలుసుకోలేకపోయారు, నీ మహిమలు వాళ్ళు చూడలేకపోయారు. కాబట్టి అక్కడ నువ్వు గొప్ప కార్యాలు చేయలేకపోయావు. రోజు నేను కోరుకున్నాను, ఎందుకో తెలియదు, నా ఇల్లు నేను చక్కదిద్దుకోవాలి, తర్వాతే మరొక ఊరు, ముందు నా ఊరు నేను నా తండ్రికి అప్పచెప్పుకోవాలి. నీ ఆలోచన అదే. అందరి ఆలోచన ఒకటైతే నీ ఆలోచన వేరే. ఎంతమంది సేవకులు అనుకున్నా, సేవకులు అనుకున్నా, వాళ్ళ పుట్టిన వాళ్ళు వాళ్ళు సేవ చేయడం లేదు, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నారు. కానీ నేనైతే ముందు నా కుటుంబాన్ని కాపాడుకోవాలి, నా గ్రామాన్ని కాపాడుకోవాలి, నా గ్రామాన్ని దేవునికి అప్పచెప్పాలి, తర్వాత ఏ గ్రామం అయినా. ముందు నేను పుట్టిన గడ్డ మీద, నేను కాపాడిన గడ్డ మీద నాలాగా అందరూ కూడా నా తండ్రికి అంటుకట్టబడాలి, నా తండ్రికి అప్పచెప్పాలి. నా తండ్రి నాకు ఇచ్చిన శక్తి కొలది, బలం కొలది, ఆరోగ్యం కొలది నా తండ్రి పని చేయాలి. ఇదే నా ఆలోచన, ఇది నా ఆలోచన, అది నీ ఆలోచన, అది నీ ప్రణాళిక. నా ప్రణాళిక దేవుడు తెలుసా? నాకెందుకు ఈ బాధలు, ఈ బందీలు, ఎవరంటే పోతే నాకెందుకు? నేను నా కుటుంబం హ్యాపీ, దేవుడిని ఆస్వాదించాడు, కావాల్సింది ఇచ్చాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చాడు, సంతోషంగా బతికేస్తాం అనుకునే కుటుంబంగా మేము లేవు. మాకు ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదు. తెలియనప్పుడు అడిగాను, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది ఇస్తావా, ఇది ఇస్తావా. కానీ ఇప్పుడైతే నేను ఒకటే కోరుకుంటున్నా, నీ సన్నిధి కావాలి, నిన్ను స్తుతించుకోవడం కావాలి, నిన్ను ఆరాధించుకోవడం కావాలి, నిన్ను ప్రార్థించుకోవడం కావాలి, నిన్ను మహిమపరచడం కావాలి, నిన్ను సంతోషపరచడం కావాలి, నిన్ను ఆనందపరచడం కావాలి, నీ వాక్యాన్ని చదువుకోవడం కావాలి, నీ వాక్యానుసారంగా జీవించడం కావాలి, నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించడం కావాలి, నీ యందు భయభక్తులను జీవించే భాగ్యం కావాలి.
నీ సన్నిధిలో ఆనందం అర్పిస్తూ గాన బతికేలా చేస్తూ పాట ద్వారా నేను మహిపరుస్తూ ఆనందం ద్వారా నేను గణపరుస్తూ నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు ఒక పాత్రలో నీ సన్నిధిలో వాడబడే బిడ్డలుగా మేము ఉండాలి. నీ సువార్తను ప్రకటిస్తూ నీ వాక్యాన్ని బోధిస్తూ నీ గురించి వివరిస్తూ ఎంతో మంది ఆత్మలు కాపాడు రక్షించిన చేతికి అప్పచెప్పేది భాగ్యం మాకు కావాలి. ఇది మాకు అనుగ్రహించు. ఈ ప్రకారం మమ్మల్ని సిద్ధపరిచాయా నిన్ను వేడుకుంటున్నాడు. ఇదే నా బాధ్యత. అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. అందుకే ఈ లోకంలో నాకు ఈ కుటుంబాన్ని అప్పచెప్పావు. నేను అడుగుకున్నాను, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చావు. వాళ్ళు అడిగితే నేను ఉద్యోగాలు ఇవ్వగల. నేను అడుగుకున్నాను, ఉద్యోగాలు ఇచ్చావు. ఎందుకు ఇచ్చావో నాకు అర్థమైంది. నా బిడ్డలు ఖాళీగా ఉండకూడదు. నా మందిలో నిర్మాణం అయ్యేంత వరకు కూడా నా బిడ్డలు ఖాళీగా ఉండకూడదు. నా మందిర నిర్మాణం పూర్తయినాక నా బిడ్డలు నా సన్నిధికి నడిపించుకుంటాను. నీ ఆలోచన నాకు అర్థమైంది. నీ చిత్తం నాకు అర్థమైంది. నీ చిత్తమే జరిగింది. ఎప్పుడు ఆ స్థలం ఇస్తావు, ఎప్పుడు ఆ స్థలం అద్భుతమైన సోదర మందిరాన్ని కట్టిస్తావు, అప్పుడే నా బిడ్డల్ని నీ సభ నిలబెట్టి ఒక్కొక్కరిని ఒక పాత్రలో వాడుకోవాలి. నీ చిత్తమే మా జీవితంలో జరగాలని కోరుకున్నాను. నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాత్రం కోరుకున్నాను. ఈ జన్మ సాధన చేసిన అవకాశాన్ని నీ రుణం తెచ్చుకునే భాగ్యాన్ని కుటుంబానికి మనం కోరుకున్నాను. అలాగే నా కొల్లూరు గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని కాపాడమని కోరుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఇక్కడ కలపొస్తే నిత్య జీవాన్ని నడిపించమని కోరుకున్నాను. నా ప్రార్థన ఆలకిస్తున్నావని, నా మన ఆలకిస్తున్నావని, నా విజ్ఞాపన ఆలకిస్తున్నావని నమ్ముతున్నాను. తప్పకుండా ఒక రోజున ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కుటుంబం నువ్వు నిర్మిస్తున్నా ఆ నూతన మందిరంలో ప్రతి ఒక్కరు కూడా నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు తండ్రి యేసయ్యా అని పాదాల చెంతకు వస్తారని నమ్ముతున్నాను. ఈ కళ్ళతో చూస్తారని కూడా నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా ప్రార్థన నా మనలన్నీ కూడా పాదాల చెంత పెట్టు. ఇవన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా నమ్మచ్చు. యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడి ఇవన్నీ కూడా మేము పొందుకున్నామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు కూడా నెరవేరు గాక. నేడు మా అందరికీ అనుగ్రహాలు ప్రసాదించుతాను. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తెగ నుండి తప్పించుతాను. రాజ్యము, బలము, మహిమయు, శక్తి నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యోగ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు నీ సేవ చేస్తున్న ప్రతి సేవకుడికి, సేవకురాలికి, నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా కుటుంబానికి దేవుని సన్నిధి, నా దేశంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా కొల్లూరు గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, నా స్నేహితుల కుటుంబానికి, నా బంధువుల కుటుంబాలకి, నా ఆత్మీయుల కుటుంబానికి, నా బిడ్డలు పనిచేస్తున్న కంపెనీలో తోటి బిడ్డలందరికీ కూడా కంపెనీ యాజమాన్యానికి సదాకాలం తోడేవాడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకరాలు మా అందరి జీవితంలో మా తండ్రి జరిపించును గాక. మా అందరి మనసు మార్చి, మా అందరి ఆలోచన మార్చి, మా అందరి ప్రవర్తన మార్చి, మా అందరి నడవడం మార్చి, మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ రాకసమానికి మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచును గాక. నీ పరలోక రాజ్యంలో మమ్మల్ని అందరినీ చేర్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం మా అందరికీ మా తండ్రి దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడి అధ్యక్షత వహించి ఈ ఆరాధన అద్భుతంగా జరిగించి పాటల ద్వారా మహిమ పొందాడు, ఆరాధన ద్వారా కనపరచబడ్డాడు. మనకు కావలసిన మాటలు మనకు దేవుడు మనకు తెలియపరిచాడు. ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరచుకోవచ్చు. దేవునికి భయపడే వారిగా ఉండాలని, దేవుని ఆశ్రయించే వారికి ఉండాలి, దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందేవారిగా మనం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ మనస్సును, మీ ఆలోచన, మీ ప్రవర్తన, మీ బుద్ధి అన్ని కూడా మార్చి నా దేవుడి సన్నిధికి నా తండ్రి నడిపించును గాక. నిత్య జీవంలోకి మనందరినీ కూడా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నా వందనాలు. ఆరాధన ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్.